Hello friends, welcome to LTX classes and welcome to NCERT class 11th polity chapter 3 MCQs. So friends, ఈ వీడియోలో మనము క్లాస్ 11th polity chapter 3లో ఉండేటువంటి MCQs మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి ఈ చాప్టర్ బేస్డ్ మీదనే. సో లెట్ us discuss. సో బిఫోర్ దట్ there was a small announcement. మన యొక్క ఆఫర్ ఆఫ్ ద వీక్ అండర్లో మన యొక్క NCERT ఫౌండేషన్ కోర్సు మీకు ఐడియల్లీ 10,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 3,000 రూపీస్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ మీకు 17th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. మన యొక్క యాప్ని మీరు అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఈ యొక్క ఆఫర్ని మీరు తీసుకోవచ్చు. యూ కెన్ అవైల్ దిస్ పర్టికులర్ ఆఫర్ అండ్ జస్ట్ పే 3,000 రూపీస్ అండ్ గెట్ ఆల్ ద క్లాస్ 6th to 12th రిలేటెడ్ కాంప్రిహెన్సివ్ కవరేజ్ అనేటువంటిది మీకు ఉంటుంది. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూద్దామండి. Which of the following statements about the first past the post system is correct? Number 1, it ensures proportional representation in the legislature. Number 2, it is a method where the candidate with the highest votes in a constituency will win. Number 3, it requires a candidate to secure more than 50% of the votes to win. Number 4, it is primarily used for Rajya Sabha elections in India. Yes. సో దెర్ వాజ్ వన్ సచ్ సిస్టమ్ కాల్డ్ యాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్పిటిపి సిస్టమ్ గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏంటంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎఫ్పిటిపి, సో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సింపుల్ మెజారిటీ ఓటింగ్ సిస్టమ్ అని కూడా మనకు పిలుస్తారు. దాదాపు వర్డ్ ఏంటి మనకి? సింపుల్ మెజారిటీ ఓటింగ్ సిస్టమ్. ఏం జరుగుతుంది సింపుల్ మెజారిటీ ఓటింగ్ సిస్టంలో? ఇట్ ఈస్ బేసికలీ త్రూ దిస్ మెథడ్, సో వీ విల్ డిక్లేర్ ద విన్నర్. సో హూ ఈజ్ గోయింగ్ టు బి ద, ఎవరు మనకి ఏంటి అని అంటే కనుక రిప్రజెంటేటివ్గా ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తారు అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సిస్టమ్ ద్వారా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ మన కంట్రీలో యూజ్ చేస్తారా అంటే ఎస్, ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద లోక్సభలో మనకి యూజ్ చేస్తాము, లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుందండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇన్ అవర్ కంట్రీ ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ లైక్ ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో యూజ్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూకేలో కూడా. ఏం చెప్తుంది సిస్టమ్? ప్రతి సింపుల్ పాయింట్ అండి, చాలా సింపుల్. మనం చూసేదే మనకి తెలిసేదే, బట్ ఓన్లీ ఏంటంటే మనకు ఆ పేరు తెలియకపోవచ్చు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందనుకుందాం. ఒక కాన్స్టిట్యుయెన్సీ, దెర్ ఈజ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ కాల్డ్ యాజ్ C1 అనే కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఈ C1 అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీలో 100% ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 100% ఆర్ 100 ఓట్స్ ఉన్నాయనుకుందాం అనుకోండి. సో దీంట్లో ఎక్స్ అనేటువంటి పర్సన్ కంటెస్ట్ చేశారు. ఎక్స్ అనేటువంటి పర్సన్కి 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వచ్చాయి మనకి. ఓకే, వై అనేటువంటి పర్సన్కి మనకి 30% ఓట్స్ వచ్చాయి. జెడ్ అనేటువంటి పర్సన్కి ఇంకొక 30% ఓట్స్ వచ్చాయి. సో టోటల్ 100% అయిపోయింది. నౌ ఎక్స్ వై జెడ్లో ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ మనకి? అయితే సిన్స్ బికాస్ ఎక్స్ గాట్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్, సో మొత్తం మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్స్కి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అంటే C1 అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎక్స్ అనేటువంటి పర్సన్ విన్ అయ్యారు అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. సో జస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద కంటెస్టెడ్ క్యాండిడేట్స్, సో ద వన్ హూ సెక్యూర్స్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద విన్నర్. దానినే మనము ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. దీనికి మనకేం అబ్సల్యూట్ మెజారిటీ రావాల్సిన అవసరం లేదండి. అంటే లైక్ మోర్ దాన్ 50% రావాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు గెట్ మోర్ దాన్ 50% టు గెట్ ద విన్నింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ మొన్న June 4th మనకి ఏంటి అని అంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మనకు వచ్చాయి. సో ద రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చేసి మనకు తీసుకున్నట్లయితే కనుక 43.3% వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్ షేర్ మనకి. ఎస్, సో రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్కి మనకి 43.3% ఆఫ్ ద టోటల్ ఓట్ షేర్ అయితే కనుక మనకి వచ్చిందండి. ఎస్, నౌ సిమిలర్లీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి, ఎందుకని మనం ఈ సిస్టమ్ యూస్ చేస్తాము? ఈ సిస్టమ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్.
సో సింప్లిసిటీ, బేసికల్లీ వెరీ సింపుల్, మనకి ఈజీగా ఓటర్స్కి కానీ మనం ఏంటి అంటే కౌంటింగ్ కానీ ఇట్ విల్ బీ వెరీ ఈజీ. అందుకని చెప్పేసి మనం ఏంటంటే కనుక ఈ పద్ధతిని మనం యూజ్ చేస్తాము. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ సిస్టమ్ అనేటువంటిది మన కంట్రీలో స్టేబుల్ గవర్నమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అన్లైక్ ఇంకొకటి ఉంది మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, అది కమింగ్ క్వశ్చన్స్లో మనం అయితే చూస్తాము. అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది మల్టిపుల్ పార్టీస్కి సంబంధించి, బట్ కానీ స్టేబుల్ గవర్నమెంట్స్ని మనం ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బట్ ఇక్కడ అలా కాకుండా సిన్స్ మనకి ఏంటంటే కనుక స్టేబుల్ గవర్నమెంట్స్ని ఫామ్ చేయొచ్చు. దట్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. థర్డ్ వన్, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి చేశారు మనకి C1 అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఈ C1 అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీ యొక్క పీపుల్కి దిస్ ఎక్స్ అనేటువంటి క్యాండిడేట్ మనకి హీఈస్ అకౌంటబుల్ టు దెమ్. సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్ చూసుకోవాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నా, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా, రోడ్స్ వేయాలన్నా, ఏవైనా కూడా డైరెక్ట్గా ఈ యొక్క ఎక్స్ని మనకు అడుగుతారు. దట్ ఈస్ వేర్ సో ఎక్స్ ఈజ్ నౌ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. అకౌంటబిలిటీ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ మనకి. సో టేకింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ విల్ బి ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీని మనకి ఏంటంటే కనుక డైరెక్ట్లీ హీ విల్ బి రిప్రజెంటింగ్ ఇట్. Clear? These are the important points that you are expected to know about the FPTP system and the first past the post system, also called as simple majority voting system. ఇది మనకి ఏంటంటే highest number of votes ఏ క్యాండిడేట్కి అయితే వస్తాయో that particular candidate will be declared as a winner. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. Now let us see the point. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఎన్ష్యూర్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇన్ ద లెజిస్లేచర్. మే నాట్ బీ ద కేస్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది చేయలేరు, ఎందుకంటే వైకి 30% వచ్చింది, జెడ్కి కూడా 30% వచ్చింది, బట్ దే ఆర్ నాట్ రిప్రజెంటెడ్. ఓన్లీ ఎక్స్ హూ గాట్ 40% విల్ బీ ద రిప్రజెంటేటివ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ మెథడ్ వేర్ ద క్యాండిడేట్ విత్ ద హైయెస్ట్ ఓట్స్ ఇన్ ఎ కాన్స్టిట్యుయెన్సీ విల్ విన్. Okay, it is a method where the candidate with the highest votes in a constituency will win. Correct, right? ikkada mana example lo C1 ane constituency lo highest number of votes x ko ochindi, so that's the reason why we consider him as the winner of this constituency. So second statement is correct. Third one chudandi, it requires a candidate to secure more than 50% of the votes to win. Avasarama? More than 50% of the votes avasarama manaki? Not required, because ideally just getting 40% here has made him winner. Then next one, it is primarily used for Rajya Sabha elections in India. Even this is also wrong statement. So it will be used in the Lok Sabha and as well as legislative elections, assembly elections. That's the reason only B is the answer. And first past the post system antaru. Clear? Now let us move forward to the next one. The method of proportional representation is used in Lok Sabha elections, Rajya Sabha elections, state assembly elections and as well as Grama Panchayat elections. ఇందాకటి క్వశ్చన్ యొక్క నాలెడ్జ్ యూస్ చేసుకునే మనం ఏంటంటే ఈ క్వశ్చన్ అయితే కనుక ఆన్సర్ చేసేయచ్చు. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఎక్కడ యూస్ చేస్తారనే విషయం ఒక క్లారిటీ వచ్చింది. నవ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏంటి అది కూడా ఒక్కసారి చూసేద్దాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఏం చేస్తుంది మనకి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు ఈ యొక్క హౌస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లోక్సభ కానీ ఐడియల్లీ ద హౌస్లో మనకి లెజిస్లేచర్లో మనకి ఎలా ఉండాలి అని అంటే కనుక ఎంత ప్రపోర్షన్ ఆఫ్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వాళ్ళకు వస్తాయో అంత రిప్రజెంటేషన్ ఆఫ్ సీట్స్, అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఏంటంటే కనుక లెజిస్లేచర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి అన్న దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటిది లెజిస్లేచర్లో అంటే దాని కరస్పాండింగ్ దాని ప్రపోర్షనల్గా ఆ యొక్క సీట్స్ అనేటువంటివి మనం లెజిస్లేచర్లో ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినట్లయితే దాన్ని మనము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే దెర్ ఇస్ ఎ మినిమం థ్రెష్ హోల్డ్ యాజ్ వెల్. అంటే మినిమం థ్రెష్ హోల్డ్ క్రాస్ అయిన తర్వాత అది ఎంత పర్సంటేజ్ వస్తుందో వాళ్ళకి అప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇజ్రాయిల్ లెజిస్లేచర్లో అట్లీస్ట్ 3.25% ఆఫ్ ద టోటల్ ఓట్స్ 3.25% ఆఫ్ ద టోటల్ ఓట్స్ విన్ అవ్వాలి ఆ పలానా పార్టీ. అప్పుడు మాత్రమే ఇట్ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ ద సీట్ ఇన్ దేర్ లెజిస్లేచర్.
సో వాళ్ళ యొక్క లెజిస్లేచర్లో మనకి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీట్స్ రావాలి అని అంటే అట్లీస్ట్ 3.25% ఆఫ్ దట్ టోటల్ ఓట్స్ వచ్చి ఉండాలి. అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో ఏమవుతుంది, ఇక్కడ ఇండివిజువల్కి మనం ఓటు వేయం, ఒక పార్టీకి మనం ఓటు వేయడం జరుగుతుంది. అండ్ ఆ పార్టీకి టోటల్ పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి అన్న దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇందాక దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇందాక చూడండి, మనం C1 అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీ అనుకున్నాము. దీంట్లో మనకి 100% ఓట్స్ ఉన్నాయంటే ఎక్స్ అనేటువంటి క్యాండిడేట్కి 40% అనుకో. ఇప్పుడు XYZ అజ్యూమ్ దట్ దే ఆర్ పార్టీస్. ఎక్స్ అనేటువంటిది ఒక పార్టీ, వై అనేటువంటిది ఇంకో పార్టీ, జెడ్ అనేటువంటిది ఇంకో పార్టీ. నౌ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ద ఇండివిజువల్ దే హ్యావ్ ఓటెడ్ ఫర్ ద పార్టీ. ఎక్స్ అనేటువంటి పార్టీకి ఓటేస్తారు ఎంతమంది, 40% పీపుల్. వై అనేటువంటి పర్సన్ పార్టీకి 30% వేశారు, జెడ్ అనేటువంటి పార్టీకి 30% ఓట్స్ వేశారు. ఇప్పుడు వీళ్ళకి సీట్స్ కూడా వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ 100 సీట్స్ ఉన్నాయనుకుందామండి. దిస్ ఈస్ ఎ హైపోథెటికల్ సిచ్యువేషన్. 100 సీట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎక్స్ అనేటువంటి పార్టీకి 40% ఆఫ్ ద సీట్స్ వచ్చాయి కాబట్టి సో 40 సీట్స్ ఇన్ దిస్ లెజిస్లేచర్. వై అనేటువంటి పార్టీకి 30% ఆఫ్ సీట్స్ వచ్చాయి కాబట్టి 30 సీట్స్ ఇన్ ద లెజిస్లేచర్. సో జెడ్ అనేటువంటి పార్టీకి 30% వచ్చాయి కాబట్టి అండ్ అగైన్ 30 సీట్స్ ఇన్ ద లెజిస్లేచర్. ఇన్ టోటల్ 100 సీట్స్ మనకి ఫుల్ అయిపోతాయి. ఇందాక మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో వై అండ్ యాజ్ వెల్ యాజ్ జెడ్ యొక్క ఓట్స్ అనేటువంటివి కంప్లీట్లీ జనరలీ కన్సిడర్డ్ యాజ్ వేస్టెడ్. ఎందుకంటే ఎక్స్ 40%తో విన్ అయిపోయారు కాబట్టి. బట్ ఇప్పుడు అలా కాకుండా వైకి ఓటేసినటువంటి వాళ్ళ రిప్రజెంటేషను ఇక్కడ మనకి లెజిస్లేచర్లో ఉంటుంది. జెడ్కి ఓటేసినటువంటి వాళ్ళ యొక్క ఓటేసినటువంటి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే చూడండి 40 సీట్స్, 30 సీట్స్ అండ్ 30 సీట్స్. వాళ్ళకి ఎంత ప్రపోర్షన్లో ఓట్స్ అనేటువంటివి వస్తాయో అంత ప్రపోర్షన్లో వాళ్ళకి లెజిస్లేచర్లో సీట్స్ అనేటువంటివి ఉంటాయి. దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఎస్, ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది మనకి రాజ్యసభ ఎలక్షన్స్లో మనకైతే కనుక ఫాలో అవుతారు. బికాస్ లోక్సభ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. సో ద ఆన్సర్ విల్ బి ద రాజ్యసభ ఎలక్షన్స్ అండి. సో 2 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఓకే, next one. Which of the following is not a function of the Election Commission of India? Supervising the preparation of electoral rolls, conducting the elections for the panchayats, implementing the model code of conduct, deciding the timing of elections. Yes, we have the Election Commission of India, and the Election Commission of India is a constitutional body. ఆ పాయింట్ ముందు మనకు తెలియాలి. It is a constitutional body. And the responsibility to conduct the free and as well as fair elections. Free and as well as the fair elections. So the responsibility lies with that of the Election Commission of India. సో ఇది మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడము, లేకపోతే ఎలక్టోరల్ రోల్స్ని తయారు చేయడము, సో టైమింగ్ ఆఫ్ ది ఎలక్షన్స్ని డిసైడ్ చేయడము, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేస్తుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఇట్ విల్ ఆర్గనైజ్ ద పార్లమెంట్ లోక్సభ రిలేటెడ్ ఎలక్షన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఇది హ్యాండిల్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ అనదర్ బాడీ కాల్డ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఫర్ ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. సో ద డిఫరెన్స్ అర్థం కావాలండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అట్ ద నేషనల్ లెవెల్లో సో ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని చూసుకుంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మనకి పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ని మనకి చూసుకుంటుంది. విత్ దట్ బేసిక్ నాలెడ్జ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సూపర్వైజింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, ఎస్ కరెక్ట్. కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఫర్ పంచాయత్స్, లాస్ట్లో చూద్దాము. ఇంప్లిమెంటింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎస్. డిసైడింగ్ ద టైమింగ్ ఆఫ్ ఎలక్షన్స్, ఎస్. బట్ బి, కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఫర్ పంచాయత్స్, ఈజ్ ఇట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? రాంగ్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈస్ బి అండి. సో ద బి, కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఫర్ ద పంచాయత్స్ is the answer. So answer B. Let us move on to that of the next question. Okay.
Why did the constitution makers of India adopt the first past the post system? Already first question lo, while we are discussing the first past the post system, we also discussed about the basic advantages so that it will provide. First point chudandi, it is simple for voters to understand. Yes, first past the post system is simple for the voters to understand. Correct statement. Second one, it ensures stable governments in a parliamentary system. Yes, since because they will get a clear majority, so they will, since they enjoys the majority, what will happen is they can ensure that a stable government is there and the policies are implemented. So second statement is also correct. Third statement chudandi, it prevents the smaller parties from gaining the representation. Not always. So it does not prevent the smaller party from gaining the representation, and this is a wrong statement. So 1 and 2 only is the correct statement. It is simple for voters to understand, correct, and it ensures stable governments in a parliamentary system. That is also correct statement. Yes, next question. The Delimitation Commission in India is responsible for supervising the counting of votes, fixing the dates for elections. Yes, the Delimitation Commission in India is responsible for. So you should understand first of all what is meant by delimitation ante enti ardham kavalandi. Delimitation means basically, so delimitation ante manaki it's like fixing the boundaries andi of the territorial constituencies. So fixing the boundaries of the constituencies. సో నియోజకవర్గాలు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి బౌండరీస్ని రీడ్రా చేస్తారు డిపెండింగ్ అపాన్ వాట్ పర్టికులర్ ఫ్యాక్టర్, బేస్డ్ అపాన్ ద పాపులేషన్. సో సెన్సస్ జరిగిన తర్వాత మనకి డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పి కన్స్టిట్యూట్ చేస్తారు. కన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ డీలిమిటేషన్ కమిషన్ చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే ఇట్ షుడ్ రీడ్రా ద బౌండరీస్ సో ఫర్ ద కాన్స్టిట్యువెన్సీస్. సో క్లియర్, మనకి ఈ విచ్ పర్టికులర్ ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి పార్లమెంట్ ఈ యొక్క డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఎనెక్ట్ చేస్తుందండి ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్. ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే కనుక ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది కన్స్టిట్యూట్ చేయబడడం జరుగుతుంది. దెన్ అకార్డింగ్లీ ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ మనకి కాన్స్టిట్యువెన్సీస్ని రీడ్రా చేస్తారు. క్లియర్. అండ్ అప్ టిల్ నౌ హౌ మెనీ టైమ్స్ డీలిమిటేషన్స్ వర్ కన్స్టిట్యూటెడ్? సో 4 times మనకి డీలిమిటేషన్స్ వర్ కన్స్టిట్యూటెడ్, డీలిమిటేషన్ కమిషన్స్ని కన్స్టిట్యూట్ చేశారనమాట. లైక్ ఎప్పుడెప్పుడు 1952, 1963, 1973 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2002. Yes, so coming to this question, the Delimitation Commission in India is responsible for supervising the counting of votes, kaadu. Fixing the dates for elections, no. Drawing the boundaries for the constituencies, yes, this is correct statement andi. So option C is the answer manaki. The Delimitation Commission in India is responsible for drawing the boundaries for the constituencies. Yes. Moving forward to the next question. Which system ensures representation for the small linguistic minorities spread across a country? సో ఐడియల్లీ మనం ఇందాక మాట్లాడుకున్నాం, వీ టాక్డ్ అబౌట్ 2 important సిస్టమ్స్, ఎఫ్పిటిపి సిస్టమ్ అండ్ దెన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ మనకి ఏం చేస్తుంది, డిపెండింగ్ అపాన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ దట్ దే సెక్యూర్, సో అకార్డింగ్లీ ఇన్ ప్రపోర్షన్ టు దట్ ద సీట్స్ విల్ బి అలాటెడ్ టు దెమ్. So this clearly shows that more percentage of votes means more representation in the legislature, less the percentage of votes means less representation, but at least they will have some sort of representation, whether it was the major representation or minor, that is irrelevant, but they will have the representation. So which system ensures the representation for small linguistic minorities spread across a country ante FPTP system kaadu, separate electorate system kaadu, proportional representation system will ensure that even the smaller parties, because endukante smaller parties if they get the even though the small percentage of votes, but still they will have the representation in the legislature. So the answer vachesi manaki proportional representation system will ensure representation for the small linguistic minorities spread across a country. Yes. Moving to the next one. The model code of conduct implemented during the elections is. సో ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్
సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనమాట, విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎవరెవరు ఫాలో చేయాలి, ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాండిడేట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అబైడ్ అయి ఉండాలి. It is not legally enforceable, and this is a wrong statement. It is applicable only in urban areas. This is also a wrong statement. It applies only to political parties and not to candidates. No, this is also wrong because it applies to both political parties and the candidates as well. And finally, the left out is, it is a set of guidelines that is issued by the Election Commission of India. So it is a set of guidelines, that is the answer. Is it legally enforceable? No, it is not legally enforceable. Is it applicable only in urban areas? No, it is applicable so all over. It applies only to political parties and not candidates. Wrong. It applies to both the political parties and as well as the candidates. So the answer వచ్చేసి మనకి B అండి. Okay, moving forward to the next question. What is the minimum voting percentage that is required by a political party to gain the seats in the Israeli legislature under the proportional representation system? 3%, 3.25%, 5% and as well as 10%. ఇందాకనే మనం అనుకున్నాము. సో ద ఇజ్రాయలీ లెజిస్లేచర్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అండర్లో వీళ్ళకి ఒక పర్టికులర్ పార్టీకి మనకి రిప్రజెంటేషన్ కావాలి, సీట్స్ కావాలి అనుకుంటే అట్లీస్ట్ దే హ్యావ్ టు హ్యావ్ 3.25% ఆఫ్ ద ఓట్ షేర్ ఉండాలి వాళ్ళకి. ఓకే, ద ఆన్సర్ వచ్చేసి 3.25% ఇస్ ద ఆన్సర్ అండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which of the following constitutional provisions protects the Election Commission of India's independence? So, Election Commission of India is a constitutional body whose responsibility is to conduct free and as well as the fair elections in our country. అండ్ మన కంట్రీలో ఉండేటువంటి ఆ డెమోక్రసీని కాపాడేటువంటి బాధ్యత మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీదనైతే కనుక ఉంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ it is independent. It should remain independent and the chief election commissioner and as well as the other officers impartial ga ఎటువంటి ఫియరు కూడా అంటే గవర్నమెంట్ మీద ఎటువంటి ఫియరు లేకుండా సో ఇంపార్షియల్గా వర్క్ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఇండిపెండెన్స్ వాట్ హ్యాస్ బీన్ యాడెడ్, ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మనకి యాడ్ చేశారని అడుగుతున్నారు. నెంబర్ 1, అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బై ద జుడిషియరీ. Okay, security of tenure for the chief election commissioner, multi-member structure of the election commission, fixed age limit of 60 years for commissioners. సో ద ఆన్సర్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిమైనింగ్ ఇండిపెండెంట్గా ఉండడానికి మనకి ఏంటి అని అంటే కనుక హీ ఎంజాయ్స్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంజాయ్స్ ఏ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అయితే కనుక మనకి ఎంజాయ్ చేస్తారండి. ఓకే, అండ్ దిస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విల్ బీ రిమూవ్డ్ ఓన్లీ బై దట్ ఆఫ్ ద ద పార్లమెంట్లో మనకి ఏంటి అని అంటే కనుక రికమెండేషన్ చేయాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మనం రిమూవ్ చేయగలం. ఇట్ రిక్వైర్స్ అ స్పెషల్ మెజారిటీ. సో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంజాయ్స్ దట్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అయితే కనుక మనకి ఎంజాయ్ చేస్తారు. సో వేర్ ద పార్లమెంట్ విత్ ద స్పెషల్ మెజారిటీ మాత్రమే మనకి హీ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో దట్ ఈస్ వేర్ సో హిస్ టెన్యూర్ అంటే ఏంటి అని అంటే కనుక హీ కెనాట్ బి రిమూవ్డ్ జస్ట్ లైక్ దాట్. సో నాట్ జస్ట్ లైక్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో జస్ట్ ఎగ్జిక్యూటివ్ మనకి ఎలక్షన్ కమిషన్ మనకు అనుకున్న విధంగా మనకి కోఆర్డినేట్ చేయట్లేదు, లేదా కోఆపరేట్ చేయట్లేదు, సో మన యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోపడట్లేదు, లెట్ అస్ రిమూవ్ అని చెప్పేసి మనకి ఏంటంటే రిమూవ్ చేయలేరు. పార్లమెంట్ యొక్క రికమెండేషన్ ఉండాలి బోత్ ద హౌసెస్ నుంచి మనకి, అప్పుడు మాత్రమే రిమూవ్ చేయగలమండి. ద ఆన్సర్ వచ్చేసి బి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. What distinguishes the democratic elections from the non-democratic ones? So, what distinguishes democratic elections from that of the non-democratic ones? The presence of a constitution, universal adult franchise, election by the representatives, free and as well as fair electoral processes. అన్నిటికన్నా కూడా మెయిన్లీ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి when compared with the non-democratic ones is that there should be a ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫెయిర్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సే ఇట్ ట్రూలీ యాజ్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్గా మనం ఏంటి అని అంటే కనుక చెప్పగలమండి. వచ్చేసి బి మనకి. ఎస్, ఒక్కసారి మనకి రివైజ్ చేసేసుకుంటే వాట్ డిస్టింగ్విషెస్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేటువంటిది మనం చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఏ విధంగా మనం ఎన్ష్యూర్ చేస్తున్నాము. ఇజ్రాయిల్ లెజిస్లేచర్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేటువంటి దాంట్లో ఎంత పర్సంటేజ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి,
Then next, which system ensures representation for small linguistic minorities spread across a country? Which is a proportional representation system ensures that even the small parties were also represented in the house and legislature లో. The delimitation commission purpose ఏంటి? Delimitation commission is to draw the boundaries for the constituencies based upon population. సో పాపులేషన్ ఆధారంగా తీసుకుని మనకి ఏంటంటే నియోజకవర్గాల్ని మళ్ళీ మనకి ఏంటంటే వాటి యొక్క టెరిటోరియల్ బౌండరీస్ని రీడ్రా చేస్తారు. Why did the constitution makers of India adopt the FPTP system? Because it is simple, it ensures a stable government, it prevents the smaller parties from gaining the representatives. The third statement is wrong because it intentionally will not do that. So the next important one manaki, which of the following is not a function of Election Commission of India? Conducting elections for panchayats, ఇది మనకి ఎవరు చేస్తారు? It is done by the State Election Commission. Okay. Then the method of proportional representation system is used in, so Rajya Sabha elections లో మనం అయితే కనుక యూజ్ చేస్తాము. Then which of the following statements about the first past the post system is correct? It ensures proportional representation legislature. Wrong. It is a method where the candidate with highest votes in a constituency wins. That is what is the correct statement. Yes, Andy. So these are the important MCQs from the chapter 3 that you are expected to know about. Clear? And finally there was one more, the announcement అండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ మీరు ఏంటంటే అండర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు మీకు కేవలం 3,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ 17th December వరకు మాత్రమే వ్యాలిడ్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. That's it friends. Let's meet again in the next chapter MCQs. Until then, happy learning. All the best. Bye bye and